వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీకాకుళం జిల్లా పోలాట్ మండలం గుప్పిడిపేట, గుల్లవానిపేట, రాజారాంపురం సముద్ర తీర ప్రాంతాలలో సుందరమైన పార్కు నిర్మాణానికి గాను కృషి చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువనేత ధర్మాన కృష్ణ చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సీమెన్స్ ఇప్పటికే వారి సొంత ఖర్చులతో పార్కు నిర్మాణాన్ని చేపట్టారని, మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. మార్గశిర బహుళ ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు కళ్యాణం ప్రారంభించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవోబి హరీష్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ సేవకు భక్తులు ఎవరిని అనుమతించలేదని, కేవలం పాలక మండలి సభ్యులు మాత్రమే అనుమతించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పిలి జోగి సన్యాసిరావు, మండవిల్లి రవి, అందవరపు రఘురాం, మండల మన్మథరావు, బైరి రాజరాజేశ్వరి పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని జలమూరు మండలం తహసీల్దార్ ఈశ్వరమ్మ హెచ్చరించారు. శనివారం మండలంలోని లింగాలవలస గ్రామంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ సమాచారం అందడంతో ఆ స్థలాన్ని పరిశీలించామని ఆమె తెలిపారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించేందుకు ఇప్పటికే ప్రణాళిక రూపొందించామని ఆమె స్పష్టం చేశారు. విద్యా వైద్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ విజేతలకు బహుమతులు అందించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు కలిశెట్టి అప్పలనాయుడు గారు. ఉత్తరాంధ్ర జిల్లాలలో గల నిరుద్యోగ యువత సుమారు 1000 మంది ఈ గ్రాండ్ టెస్ట్ కు హాజరయ్యారు. ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు కలిశెట్టి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ, పేద మధ్యతరగతి నిరుద్యోగ యువతకు ఈ ఉచిత కోచింగ్ సువర్ణావకాశమని యువత వినియోగించుకోవాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండల పరిధిలోని కొండపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 2 మహిళలను అదుపులోకి తీసుకున్నామని మండల ఎస్ఐ కృష్ణ తెలిపారు. గతంలో మగవాళ్లు మద్యం రవాణా చేస్తున్న వారిని చూశామని, నేడు మహిళలు రవాణా చేయడం శోచనీయంగా ఉందని ఆయన అన్నారు. శనివారం కొమనాపల్లి గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాల మేరకు ఒరిస్సా నుండి స్కూటీతో ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామానికి చెందిన పైడి కళ్యాణి, బొడ్డేపల్లి రాజు 2 మహిళలు 338 క్వార్టర్ బాటిళ్లు, 4 ఫుల్ బాటిల్ తీసుకుని వస్తుండగా కొమనాపల్లి వద్ద చేస్తున్న తనిఖీల్లో పట్టుకుని అదుపులోకి తీసుకుని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. భోగి పండుగ రోజు ఆవు పేడతో తయారు చేసిన పిడకలను కాల్చడం వలన
పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయని గురించి నేటి తరానికి తెలియజేయడం కోసం మురపాకలో 1,01 భోగి పిడకల పండుగ కార్యక్రమం చేపట్టామని, కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని, గ్రామంలో పిల్లలు, పెద్దలు, మహిళలు, యువత అందరూ భోగి పిడకలు తయారు చేస్తున్నారని మురపాక గ్రామం సీతారామాలయం కమిటీ సభ్యుడు ప్రగడ శ్రీనివాసరావు తెలిపారు. నా వరకు మా తరం వరకు వచ్చారంటే ఏంటంటే కొంతవరకే తెలిసింది. అదే మా పిల్లలు నెక్స్ట్ తరం వచ్చేవారికి అసలు భోగి అంటే ఏంటి, ఈ పిడకలు అంటే ఏంటి కూడా అంతరించిపోతానే ఉద్దేశంతో రాబోయే తరాలకు కూడా ఇటువంటి సనాతన సాంప్రదాయాలన్నీ తెలియజేయాలని ముఖ్య ఉద్దేశంతో శ్రీ వివేకానంద యువజన సంఘం, సీతారామ ఆలయ కమిటీ, నెక్స్ట్ అంబేద్కర్ యువజన సంఘం, శ్రీకృష్ణ యాదవ సంఘం అనే సంఘాలు అన్ని కలిసి సమిష్టిగా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా అంటే ముందు గిన్నీస్ రికార్డ్ గానీ, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గానీ వీళ్ళ ఆలోచనలు కూడా ఉన్నది. 1,01 పిడక కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలని మీ మీడియా ద్వారా కోరడం జరుగుతుంది. మురపా గ్రామంలో రామాలయ కమిటీ వారు ఈ కార్యక్రమానికి 1,00,000 పిడకల భోగి పండుగ కార్యక్రమానికి నాంది పలికారు. కావున ఇక్కడ ఈ కార్యక్రమము ప్రారంభం నుండి కూడా ఇందులో పాల్గొని వేల కొద్ది పిడకలు తయారు చేసి ఆ సాంప్రదాయాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి అందరూ కూడా ఉత్సాహంతో సహకరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా సరదాగా పాల్గొన్నారు. ఈ గోమయానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం చాలా మంచిది, విలువైనది. వాతావరణ కాలుష్యం వల్ల జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఒక దగ్గర చేరి ఉమ్మడిగా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం పూర్వం నుండి వస్తుంది. అటువంటి సాంప్రదాయాన్ని మళ్లీ ముందుకు తెచ్చి గ్రామస్తుల సహకారంతో ఈ రామాలయ కమిటీ వారు దీన్ని విజయవంతం చేయడానికి ఈ రోజు మురపాకలో దీన్ని స్థాపించారు. సమైక్య తంగయ్య నాయుడు తెలిపారు. మా చిన్నతనంలో అయితే అందరం కూడా చీకట్లో అంటే రాత్రంతా నిద్రపోకుండా కర్రలు తెచ్చి ఆ భోగి మంటల్లో వేసి దహన సంస్కారాలు చూసి ఆనందించి ఇంటికి వెళ్లి భోగి స్నానం చేసుకున్నటువంటి సదాచారం ఈ దేశంలో ఉంది. కాబట్టి దాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం మరి ముఖ్యంగా హిందువులకు ఉందని చెప్పక తప్పదు. అంచేత మరి ఈ విషయంలో మహిళలు, గ్రామ పెద్దలు, మరి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నటువంటి పెద్దలందరూ కూడా దీనికి ప్రోత్సాహాన్ని కలిగించాలి. పాశ్చాత్య మోజులో పడి మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోతున్నాం. వాటికి మళ్లీ జీవం పోయాలనే తలంపుతోనే ఈ కార్యక్రమం తలపెట్టామని, ఎక్కువ పిడకలు తయారు చేసిన వారికి బహుమతులు కూడా ఇస్తామని మురపాక గ్రామం వివేకానంద యూత్ సొసైటీ అధ్యక్షులు బాలి శ్రీనివాస్ నాయుడు తెలిపారు. అంబేద్కర్ యువజన సంఘం, వివేకానంద యూత్ సొసైటీ వారు మొత్తం కలిసి ఈ 1,01 భోగి పిడకల పండుగను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చిన్నపిల్లలు, పెద్దవారు, ముస్లిం వాళ్ళు కూడా దీన్ని ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. దాంతో పాటు దీని తాలూకు ఉన్నటువంటి ప్రాశస్త్యం గురించి తెలుసుకుని ఈ భోగి పిడకల గురించి చాలా చక్కగా మేము పాంప్లెట్ ద్వారా వివరించడం జరిగింది. దాని ద్వారా ఈ పెద్దలు, పిల్లలు, ముస్లిం వాళ్ళు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం సంతోషంగా ఉంది. గ్రామంలో మహిళలు స్టే ట్యూన్ టు SS న్యూస్.